హాయ్ అండి. ఈరోజు ఒక మంచి బ్రేక్‌ఫాస్ట్ రెసిపీ అయితే మీతో షేర్ చేస్తున్నానండి. ప్రోటీన్‌కి ప్రోటీన్, బలానికి బలం అండ్ అలాగే హెల్తీ అండ్ టేస్టీ అండ్ చిటికెలో అయిపోయే బ్రేక్‌ఫాస్ట్ అండి. ఇవొచ్చేసి బొబ్బరపప్పు అంటారు కదా! కొంతమంది బొబ్బరపప్పు అంటారు. కొన్ని ఊర్లలో అయితే అలసంద పప్పు అని అంటారండి. ఇవి చిల్లర కొట్టుల్లో అయితే దొరుకుతాయన్నమాట. సో, ఒక పావు కేజీ పప్పునైతే తీసుకొచ్చి నానబెట్టేసుకున్నానండి. ఒక గంట సేపు నానబెట్టుకుంటే సరిపోతది. ఎక్కువసేపు నానబెట్టాల్సిన అవసరం అయితే ఉండదు. నానబెట్టిన బొబ్బరపప్పుని 2 సార్లు శుభ్రంగా కడిగేసేసుకొని మిక్సీ జార్‌లో వేసుకొని వాటర్ అది ఏమీ వేయకూడదండి. వేసుకొని ఉప్పు వేసుకొని కొన్ని పచ్చిమిర్చి ముక్కలు, కొన్ని ఉల్లిపాయ ముక్కల్ని వేసి మెత్తగా మిక్సీ అయితే పట్టుకోవాలి. వీటితోటి మనం వడలు కూడా వేసుకోవచ్చండి. వడలు వేసుకునేటప్పుడు నీరు అనేది అస్సలు తగలనీయకూడదు. పప్పుని బెజ్జాల గిన్నెలో వేసుకొని మిక్సీ పట్టుకోవాలన్నమాట. నేను వచ్చేసి ఇక్కడ డీప్ ఫ్రై ఎందుకులే అని చెప్పి పెనం మీద ఈ విధంగా రొట్టెలుగా అయితే వేద్దామని కొంచెం పలుకుగా అంటే కొంచెం పలచగా అయితే ఆడుకున్నానండి. రొట్టె మాత్రం టేస్ట్ అయితే సూపర్ ఉంటుందండి. వడ కానీ రొట్టె కానీ ఏదైనా సరే ఇది అన్నంలోకి కూడా తినొచ్చండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్